మనకిప్పుడు ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎస్. ఎందుకు మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది? మనం ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యాలి అన్న చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకు అంత డిఫరెన్స్? ఇప్పుడు మళ్ళీ ఈ విషయం ఏమైతే కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ దీన్ని ఎవరు తీసుకోవద్దు. బికాస్ ఎందుకంటే మనం మాట్లాడే టాపిక్ అంతా కూడా వర్క్ రిలేటెడ్ కదా. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీరు గవర్నమెంట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా మంది యూజర్స్ కూడా దాంట్లో ఎన్రోల్ అవుతుంటారు, రైట్? బట్ ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పెడితే చాలు యూజర్స్ కోసం అనే ఆలోచన గవర్నమెంట్, రైట్? బట్ ప్రైవేట్ సెక్టర్కి వచ్చేస్తే ఏమవుతుందంటే హీఈస్ గెటింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద కంపెనీ, రైట్? తనకు మంత్లీ శాలరీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నేను కనుక కరెక్ట్ చేయలేదు అనుకోండి, నా జాబ్ పోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సీరియస్నెస్ పెరుగుతుంది. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే చాలా ఫోకస్ చేసి ఒక ప్రాజెక్ట్ ఒక ఆఫీస్కి రాగానే చాలా రీసెర్చ్ అండ్ అనలైజ్ చేసి మరి మినిమలిస్టిక్గా ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉంది, ట్రెండింగ్ తగ్గట్టు చేస్తేనే క్లయింట్ యాక్సెప్ట్ చేస్తాడు, రైట్? ఈ కాన్సెప్ట్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ పనిచేస్తాయి. అందుకే డిఫరెన్సెస్ చూశారు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా సింపుల్గా ఉంటాడు, చాలా నార్మల్గా ఉంటాడు, రైట్? బట్ తన వెనకాల చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. బట్ చూడడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ చూడండి, ఒక పర్సన్ని చూడండి, 25,000 30,000 వచ్చినప్పటికీ తన మెయింటెనెన్స్, తన ఆలోచనలు వెరీ డిఫరెంట్, రైట్? అలా అని చెప్పి నేను గవర్నమెంట్ వాళ్ళని తక్కువ చేయట్లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్, రైట్?